హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రావడంతోనే తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఇళయదళపతి విజయ్ గెలవడానికి ఇచ్చిన హామీలు ఏంటి, అసలు తొలి సంతకం దేనిపై చేస్తానని చెప్పారు, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. విజయ్ ఇచ్చిన హామీలు ఇవే. తమిళనాడు అసెంబ్లీలో ఎన్నికల్లో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. దాదాపు 50 ఏళ్ల పాటు డిఎంకే, అన్నా డిఎంకేల చుట్టూనే తిరిగిన తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు విజయ్ రాకతో కొత్త మలుపు తిరిగాయి. విజయ్ టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందు చేస్తూ తమిళనాడులో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ మేరకు తమిళనాడులోని టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ అనేక హామీలు ఇచ్చారు. ఆయన విజయంలో టీవీకే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒకసారి చూస్తే, రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ కూడా నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. అలాగే వధువుకు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టు చీర ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000, వృద్ధులు దివ్యాంగులకు నెలకు 3,000, అలాగే ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని టీవీకే విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 5 లక్షలలోపు కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక ఉన్నత చదువుల అవకాశాల కోసం 20 లక్షల వరకు రుణాలు, 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశం కూడా అందజేస్తామని అయితే విజయ్ తన హామీల్లో పేర్కొన్నారు. వీటితో పాటుగా స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు అందజేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మరి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏ పథకాలను ముందుగా అమలు చేస్తారో చూడాల్సి ఉంది. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా విజయం సాధించారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన డిఎంకే అభ్యర్థి ఆర్డి రాజశేఖర్ పై విజయం సాధించారు. అలాగే తిరుచి ఈస్ట్లో కూడా విజయ్ విక్టరీ కొట్టారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కొలకత్తూరు నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో చతికిల పడ్డారు. స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి విఎస్ బాబు 9,000 మెజారిటీతో గెలుపొందారు.